హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ సీజన్ 2 ఇది ఒక గేమ్ షో. నెట్ఫ్లిక్స్లో తెలుగాడలు కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. 2 years బ్యాక్ స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ సీజన్ 1 అయితే వచ్చింది. స్క్విడ్ గేమ్ చాలా పెద్ద హిట్ అయిపోవడంతో ఆ స్క్విడ్ గేమ్ పేరు వాడుకొని క్యాష్ చేసుకోవడానికి నెట్ఫ్లిక్స్ చేసిన ఒక కొత్త ప్రయత్నం. కానీ ఫస్ట్ సీజన్ ఎవరికి నచ్చలేదు. అండ్ ఇది మాకు అవసరమా అని చాలామంది అన్నారు. రియాలిటీ గేమ్స్ స్క్రిప్టెడ్ వెర్షన్ వల్ల జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ గేమ్స్ కూడా బోరింగ్ గేమ్స్. ఏదైనా స్క్విడ్ గేమే. ఇవన్నీ పిల్లలు స్పూఫ్స్ ఎవరు చూస్తారు చెప్పండి. నేనైతే ఫస్ట్ సీజన్ 1 స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ పోయి మధ్యలో అట్లా వదిలేశాను. అప్పుడు ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసాం కొత్తగా. ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 అయితే వచ్చింది. కానీ ప్రెజెంట్ ఓన్లీ 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో తెలీదు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్స్ వీక్లీ రిలీజ్ చేస్తారనుకుంటా. మరి ఓవరాల్ ఈ 4 ఎపిసోడ్స్ చూశాక నేను ఒకటే చెప్తాను, నథింగ్ టు సీ హియర్ భయ్య. కొత్తగా చూడడానికి తెలుసుకోవడానికి ఏం లేదు ఇక్కడ. టైం వేస్ట్ తప్ప మరి ఇంకేం లేదు. ఏదో టెలివిజన్లో అట్లా టెలికాస్ట్ అవుతుంటే ఆ గేమ్స్ ఏమున్నాయో అట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి టైంపాస్ కోసం అట్లా చూడొచ్చేమో, కానీ పని కట్టుకుని మరీ చూసేది డౌన్లోడ్ చేసేది అయితే కాదు. పిల్ల బచ్చ ఆడుకునే గేమ్స్ బోరింగ్గా ఉన్నాయి చాలా. ఈ ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో 4 గేమ్స్ అయితే చూశాను. ఫస్ట్ది ద కౌంట్, సెకండ్ 6 legged పెంటాథ్లాన్, థర్డ్ క్యాచ్, ఫోర్త్ మింగిల్, ఇంకా కొన్ని మినీ గేమ్స్ కూడా ఉన్నాయి, పేకలు పేర్చడం లాంటివి. రిమైనింగ్ 4 గేమ్స్ మార్బుల్, స్లైడ్స్ అండ్ ల్యాడర్స్, సర్కిల్ ఆఫ్ ట్రస్ట్, ఫినాలే గేమ్, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూస్తారు. మొత్తం 456 మంది ప్లేయర్స్, టోటల్ ప్రైజ్ మనీ 4.56 million. మరి గెలిచేది ఎవరు అనేది ఈ సిరీస్లో చూస్తారు. కానీ కొంచెం కష్టమే నాకు అనిపించింది. మెయిన్గా ఎమోషన్స్ అయితే వర్క్ అవ్వలేదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, అండ్ క్యారెక్టర్స్ని కూడా మనం అడాప్ట్ చేయలేకపోతున్నాం. కొరియన్స్ వాళ్ళు మనకి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ అమెరికన్ యాక్టర్స్ని కొంచెం అడాప్ట్ చేసుకోవడం కష్టమే. మెయిన్గా స్క్రిప్టెడ్ వెర్షన్ కావడం ఎవరు చూస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్కే. రెడ్ లైట్ లేదు, గ్రీన్ లైట్ లేదు, ఆటలు చాలా వరకు బోరింగ్గా ఉన్నాయి, బలహీనమైన కాస్టింగ్, ఇష్టపడే ఆటగాళ్ళు లేరు, కొత్త వివరాలు యాడ్ చేయలేదు, అండ్ ప్రత్యేకంగా కూడా ఏమీ లేవు. ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు ఒక కొత్త రియాలిటీ గేమ్ చూస్తున్నామా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఈ 2 సంవత్సరాలలో నెట్ఫ్లిక్స్ గేమ్ షో హై స్టాండర్డ్స్ నుండి డౌన్ఫాల్ అయిపోయింది. ఎందుకనేది చెప్పడం చాలా ఈజీ. కారణం స్క్విడ్ గేమే. స్క్విడ్ గేమ్ మంచి క్లియర్ కట్ థ్రిల్లింగ్గా ఉండడం వల్ల దానికైతే బాగా కనెక్ట్ అయిపోయారు. ప్రవేశపెట్టబడిన కొత్త ఆటలు, ఎత్తులు, పై ఎత్తులు, అనుసరించే వ్యూహాలు, క్యారెక్టర్స్తో ఎమోషనల్ కనెక్టివిటీ బాగా ఎక్కువైపోవడం వల్ల నెక్స్ట్ ఏదొచ్చినా చాలా ఈజీగా అవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోయారు. స్టార్టింగే రెడ్ లైట్, గ్రీన్ లైట్ లాంటివి తొలగించేసి వాటి స్థానంలో కొత్త ఆటలు ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఎపిసోడ్లో ద కౌంట్ గేమ్లో సగం మంది ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్లో మింగిల్ గేమ్ కొంతవరకు ఇంట్రెస్టింగ్గా అనిపించినా సరే ఈ 4 ఎపిసోడ్స్ దాదాపు 3.5 గంటలు రన్ టైం ఉంటే మనం జస్ట్ ఆటలు చూసేది 2 గంటలు మాత్రమే. చనిపోయిన వాళ్ళు నటిస్తుంటే ఎక్కడికి వస్తే చెప్పండి. ఫైనల్గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ కొత్తవి తయారు చేసే ఆలోచనలు, సబ్స్క్రైబ్ పెంచుకోవడానికి, స్క్విడ్ గేమ్ పేరుని యూజ్ చేసుకొని కొంచెం క్యాష్ చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ ఒరిగేదేం లేదు. ఇది తీసుకొచ్చి నాకైతే అనిపించింది ఇదంతా. ఫైనల్గా మరి ఈ 4 ఎపిసోడ్స్కి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.